మధ్యలో మొత్తం కేదార్నాథ్ ఘాటి ఎలాగుంది? కేదార్నాథ్ ఘాటి కేదార్నాథ్కి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుండి అంతా ఎలాగ సోన్ప్రయాగ్ వచ్చాం. సోన్ప్రయాగ్ నుండి ఇంకోండి రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు దాన్ని వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. మనం తీసుకున్న రిజిస్ట్రేషన్ ఫామ్ని. అది లైన్ చాలా పెద్ద ఉంది. ఇది వెరిఫికేషన్కి రిజిస్ట్రేషన్కి ఒకసారి కనుక్కోరు. ఒకసారి వాళ్ళని లైన్ ఇప్పుడే రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది కేదార్నాథ్ది. అక్కడ స్టేషన్ దగ్గర వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు. అది ఇప్పుడే కేదార్ నుండి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుండి అది వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడే జస్ట్ ఇంకొక గౌరీకొండకి వెళ్తున్నాం. అక్కడ నుండి ట్యాక్సీస్ ఉంటాయి. మందాకిని రివరా ఇది? మందాకిని రివరు. ఇంకా పైకి వెళ్ళి కొద్దిగా ఉంటుంది అన్నమాట. యాత్ర స్టార్ట్ చేసాం. ఇది మందాకిని రివరు. ఇక్కడ నుండి వెళ్ళి సోన్ప్రయాగ్ అనమాట. ఇది ఇక్కడ నుండి వెళ్ళి ట్యాక్సీ తీసుకోవాలి గౌరీకొండ వరకు. మొత్తం అక్కడ నుండి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. స్టిక్ పట్టుకోవాలి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, జై భవానీ, జై భవానీ. సరే రివర్ బ్రిడ్జ్ మొత్తం అడవిలో నుండి యాత్ర చేయాలి. మొత్తం పహాడ్ ఉంటుంది. అంతే మొత్తం కొండలే. చూసారా ఎలాగుందో యాత్ర. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా సోన్ప్రయాగ్ దగ్గర ఉన్నాం. ఇంకా గౌరీకొండకి వెళ్ళాలన్నమాట. గౌరీకొండ వచ్చాము. స్టార్టింగ్లో ఉన్నాము. జై భవానీ. గౌరీకొండ స్నానం చేయడానికి వెళ్తున్నాము. అక్కడ వేడి నీళ్ళు సంబంధించింది వస్తుంది అన్నమాట. హాట్ వాటర్ వస్తుంది. స్ప్రింగ్. గౌరీకొండ అక్కడికి స్నానం చేసి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. జై భోలేనాథ్, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. పునరతి జననం పునరతి మరణం పునరతి జననీ జితరే శరణం. ఇది తప్తకుండు అంటే గౌరీకొండ అనమాట. ఇక్కడ మనకి హాట్ వాటర్ వస్తుంది. ఇందాక వీడియోలో చెప్పాను కదా, హాట్ వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తుంది. అదే ఇందులో ఉంటుంది. ఇందులో మాత్రం హాట్ వాటర్ ఉంటుంది. పక్కనే మందాకిని నది చూడండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకోండి ఇదే మందాకిని రివరు. పక్కనే గడ్డగట్టిపోయిన వాటర్ ఉన్నా సరే మనకి హాట్ వాటర్ అనేది గౌరీకొండ తప్తకుండ నుండి వస్తుంది. అంటే హాట్ వాటర్ స్ప్రింగ్ నుండి వస్తుంది. మనకి ఫ్రీజ్ అయిపోయి చల్లకుంటే వాటర్ మాత్రం నేను వెంటనే చేసుకొని వచ్చేస్తాను. ఎప్పుడైనా టైం ఎక్కువ ఇచ్చేయను అన్నమాట. కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యింది. గౌరీకొండలోనే అమ్మవారికి దండం పెట్టించుకొని, అమ్మవారు ఉంటారు అనమాట, అక్కడ దండం పెట్టించుకొని స్టార్ట్ చేసాం అనమాట. గౌరీకొండలోనే నేను స్టార్ట్ చేస్తున్నాను కేదార్నాథ్. జై బోలే బాబా, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఎందుకంటే పల్లకలు చూడండి ఎలా ఉన్నాయి. గుర్రాలు లేవంట ఈరోజు. వాళ్ళకి ఏదో కొద్దిగా డిసీజ్ వచ్చిందంట, అందుకే గుర్రాలు ఆపారంట ఈరోజు. అది జై కేదార్ బాబా, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. కొద్ది రూట్ బాగానే ఉంది, పర్లేదు. రూట్ మాత్రం చాలా బాగుంది, వెళ్ళిపోవచ్చు, పర్లేదు. బాస్కెట్లోనే ఉన్నాయి అన్నీ. అందరినీ బాస్కెట్లో తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే గుర్రాలు లేవు కదా, అందరినీ బాస్కెట్లో తీసుకొని వెళ్తున్నారు అందరినీ. మనం వాక్బుల్లే కాబట్టి పర్లేదు. ఈ దగ్గర 7,000 8,000 ఛార్జ్ తీసుకుంటున్నారు బాస్కెట్ ఈ రోజుకి. గుర్రాలు తీసుకొని వచ్చేస్తున్నారు, రిటర్న్ తీసుకొని వెళ్ళట్లేదు. అంటే పైకి తీసుకొని వెళ్ళట్లేదు గుర్రాలని. జై భోలేనాథ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. కార్పొరేట్ బాగానే ఉంది, పర్లేదు. రూట్ అయితే బాగానే ఉంది. కొద్ది కష్టపడితే అయిపోద్ది, ఓకేనా. జై భవానీ, హర హర మహాదేవ్. మా అన్నయ్య డాడీ వెనకట్లు వస్తున్నారు. వాళ్ళు కొద్దిగా ఎక్కలేకపోతున్నారు అనమాట. నేను కూడా కొద్దిగా ఎక్కలేకపోతున్నాను, కానీ కష్టపడాలి మరి. ఆ పరమేశ్వర దర్శనం వస్తే మాత్రం అదొక, అది చెప్పలేము ఇంకా. ఎంత కష్టపడేది ఆ భగవంతుడు దర్శనం గురించి కదా.
జై బాబా. కేదార్నాథ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్కడి నుండి, ఈ ఆర్చ్ దగ్గర నుండి. ఈ ఆర్చ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కేదార్నాథ్ యాత్ర. అంటే ముందు గౌరీకుండ నుండి స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ నుంచి టోకెన్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటా. అది జై భవాని. ఈశానాం సర్వ విద్యానాం ఈశానాం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాస్తి శివోహం. హర హర మహాదేవ్. ఆ దేవుడిని సంకల్పించుకొని యాత్ర స్టార్ట్ చేస్తే ఆ భగవంతుడే మనం తీసుకొని వెళ్తాడు. జై కేదార్ బాబా. హర హర మహాదేవ్. జై భవాని. ఇది చూడండి ఎలా ఉందో. ఇంకా వెళ్ళాలి, 2-3 కొండలు దాటాలి. ఇంకా మంచు కొండలు కనబడుతుంది నన్ను వెళ్ళగానే. కేదార్నాథ్ వచ్చినట్టు మనకి ఇంకా కొద్దిగా తిరగాలి. వర్షం ఒకటి పడుతుంది లైట్గా, స్లిప్పరీగా ఉంటుంది నేల. జై బోలే బాబా. అది మన దాకా నేను ఇది ఓకే. కేదార్నాథ్ ఇక్కడ నుండి 15 కిలోమీటర్స్ చూపిస్తున్నారు. ఇంకా ఎక్కువే ఉంటుంది, ఇంకా 20 వరకు ఉంటుంది కిలోమీటర్స్. ఓం నమ శివాయ. ఇంకా దగ్గర దగ్గర 15 కిలోమీటర్స్ చూపించాడు బోర్డు, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. జై బోలే బాబా. హర మహాదేవ్. మా అన్నయ్య నడుస్తానన్నాడు, చూద్దాం. ఇప్పుడే కొద్ది కలిసినట్టున్నాడు, నాకు తెలిసి నడిచేస్తాలే. జై బోలే బాబా. జై బాబా. ఇంకోటి గుర్రాలన్నీ ఆ మూలన పెట్టేశారు, అంటే ఏవి ఎక్కట్లేదు. జస్ట్ చూడండి, ఏ గుర్రాలు వెళ్ళట్లేదు, ఓన్లీ బాస్కెట్లు మాత్రమే ఈరోజు బుక్ చేశారు. వాళ్ళు కొద్ది ఒంట్లో ప్రాబ్లం ఉందంట, అందుకు ఆపేశారు. మందాకి నేనేది చూడండి. ఇంకా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. చూడండి గుర్రాస్ అన్నీ ఆప్ చేస్తారు పైన, గుర్రాలు ఇవన్నీ. 10 కిలోమీటర్ల వరకు వచ్చి ఉంటాం దగ్గర దగ్గర. పర్లేదు, దేవుడి దయ వల్ల చేయొచ్చు, మనం బాగానే చేయొచ్చు, పర్లేదు. మనం ట్రెక్కింగ్ చేసే వీలుగానే ఉంది, పర్లేదు. మనం కష్టమే లేదు, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే అయిపోద్ది పక్క. జై భోలేనాథ్. హర హర మహాదేవ్. రెస్ట్ తీసుకున్నారు, పర్లేదు, ఎక్కొచ్చు, బాగానే ఉంది. మీరు అంత కష్టంగా అయితే లేదు. దేవుడే మనల్ని తీసుకొని వెళ్తాడు అనకూడదు, కానీ మనకి ఎంత భారం ఉన్నా సరే భగవంతుడే భారం వేసుకుని ఓం నమ శివాయ అంటే సరిపోద్ది. అది జగదంబ. హర హర మహాదేవ్. జై భవాని. పర్లే, కొద్దిగా అలసటగా ఉంది, ఇంకా దేవుడి మీద సంకల్పం పెట్టుకోండి. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. జగదంబ. జై భవాని. మంచు కొండల దగ్గరికి వచ్చాం చూడండి. హర హర మహాదేవ్. అదికి వెళ్ళాలంటే మరి అక్కడికే వెళ్ళాలి. మంచు కొండల్లోనే ఉంటుంది టెంపుల్, గుడి అనేది. జై భోలేనాథ్. హర హర మహాదేవ్. జై భవాని. జగదంబ. భైరవ్ టెంపుల్, కేదార్నాథ్. భైరవనాథ్. హే జై. జై కాలభైరవాయ నమః. జై కాలభైరవాయ నమః. భైరవ్ టెంపుల్, కాలభైరవ్. ఇలాగా ఎక్కి కొద్దీ మనకి మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్నీ కనబడతాయి. వీళ్ళు బ్యాగులు మోయలేక నాకు ఇస్తారు, నేనేమో అవుతున్నాను, ఏం చేస్తాను మరి, తప్పదు కదా. గుర్రంలో నడుస్తానని నాకు ఇస్తారు పొగిడేసి. ఏటో చూడు, 2 బ్యాగులు మోస్తున్నాను కేదార్ఘాట్కి, మరి అలాగే ఉంటుంది మరి. హర హర మహాదేవ్. జై భవాని. జగదంబ. ఇది మెడికల్ రిలీఫ్ పాయింట్ కేదార్నాథ్. మనకి ఏదైనా మెడిసిన్ కావాలంటే, ఏదైనా కొద్దిగా ఇబ్బందిలాగా ఉండుంటే ఇక్కడ చేస్తే సరిపోద్ది, ఓకేనా. 10 కిలోమీటర్లు ఇచ్చే బోర్డు వల్ల మనం బాగానే ఉన్నాం, మనకైతే ఓపికగానే ఉన్నాం. చూడండి 2 బ్యాగులు ఇది మొయ్యలాగా నాకు ఇస్తారు, నల్లపోతున్నాయి. ఇంకా 10 కిలోమీటర్స్ నడాలంట. బ్రిడ్జ్ చూసారు, బ్రిడ్జ్ నుండి వాటర్ ఫాల్స్ ఎలా పడుతుందో. ఇంకా 10 కిలోమీటర్స్ వరకు నడాలంట. అంతా భగవంతుడి మీద సంకల్పం పెట్టుకొని నడిచేయడం. ఇంకా చూసారా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, అంత నీట్గా. ఇలాగా దారిలో ఉంటాయి అన్నమాట. ఇలాగా
కేదార్నాథ్ మొత్తం ఇలాగ వెళ్ళే కొద్దీ తగులుతూ ఉంటాయి అన్నమాట పై వరకు. వర్షం ఒకటి పడింది కదా, దానివల్ల ఇంకా ఎక్కువ వాటర్ ఫాల్స్ వస్తాయి అన్నమాట. అన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఇది ఇంకోటి పోలీసులు చాలా వరకు వెళ్ళిన సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ, ఎందుకంటే అక్కడ ప్రమాదంగా ఉంటుంది అన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళడం. వాటర్ ఫాల్స్ దాటుకోవడం చాలా వరకు ఉంటాయి. జై భోలేనాథ్, హర్ హర్ మహాదేవ్, జై భవాని, జై. వాళ్ళకి ఇవన్నీ తిప్పుతారు. అది జిగ్జాగ్ రూట్ అనమాట మొత్తం. మేము సపరేట్ రూట్లో వచ్చాం. ఇటేపు అన్ని వాటర్ ఫాల్స్ అన్నీ చాలా వరకు ఉంటాయి అన్నమాట. బాగుంది కదా లొకేషన్. హర్ హర్ మహాదేవ్. దగ్గర అది దగ్గర మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. అలా మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి ఒక 10 కిలోమీటర్లు. జై భోలేనాథ్, జై భోలేనాథ్, హర్ హర్ మహాదేవ్, జై భవాని, హర్ హర్ మహాదేవ్. బాగుంది కదా. ఇది నెక్స్ట్ 2 years లోపల రోప్ వే బ్రిడ్జ్ కడదాం అనుకుంటున్నారు. అంటే డైరెక్ట్గా వాకింగ్ ట్రెక్కింగ్ కాకుండా డైరెక్ట్గా రోప్ వే పెడదామని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. చూడండి అది ఎలా పడుతుందో. ఇదంతా మందాకిని రివర్. ఇంకొక బ్రిడ్జ్ ఇది వస్తుంది కదా, మొత్తం మందాకిని రివర్. ఇదంతా మందాకిని రివర్. ఎలాగుంది, బాగుంది కదా. కేదార్నాథ్ యాత్ర సాహసాలతోనే అన్నింటిలోనే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కేదార్నాథ్ యాత్ర మాత్రం చాలా వరకు. పరమేశ్వరుడు కోకుంటా కానీ మనం వెళ్ళాం ఎప్పుడు. అదంతా మంచే చూడండి, అది గడ్డ, అదంతా మంచే. చూసారు ఎలాగుందో. పైన వాటర్ ఫాల్స్ వస్తుంది, మొత్తం గడ్డే. అంటే మనం కేదార్నాథ్ దగ్గరలో ఉన్నాం. కేదార్నాథ్కి 6 కిలోమీటర్లు ఉన్నాయి కేదార్నాథ్కి. అది ఇంకా ఈ ట్రెక్కింగ్ బాగానే ఉంది, కానీ ఇక్కడ నిన్నంతా మెట్లు ఉంటాయి అన్నమాట, స్టెప్స్. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మిగతా ట్రెక్కింగ్ అంతా బాగానే ఉంది. ఈ ట్రెక్కింగ్ కొద్దిగా ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ స్టెప్స్ ఉంటాయి. మిగతాదంతా ప్లెయిన్ రోడ్డే. ఈ 5 కిలోమీటర్లు కొద్దిగా స్టెప్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చూడండి స్టెప్స్ రూట్ ఎలా ఉంది. ఒక 5 కిలోమీటర్లు అంతా స్టెప్సే ఉంటాయి, తప్పదు మరి. జై భవాని, హర హర మహాదేవ్. చూడండి అది గడ్డ కట్టేసిన రాయి కాదు, అది మొత్తం మంచు. అది గడ్డ కట్టేసి ఉంది. అది దాని నుండి వాటర్ వస్తుంది. చూడండి అంతా గడ్డే, మొత్తం మంచి గడ్డ. అది అంతా మొత్తం మంచి గడ్డ. అది మొత్తం మంచి గడ్డ. అది చూసారు ఎలా వస్తుంది, ఎలాగుందో. మొత్తం మంచి గడ్డ. దారిలో వెళ్ళేది అట్లా చాలా ఆటల దగ్గర ఉంటుంది మొత్తం. చూడండి అది ఐస్. ఇందాక చెప్పాను కదా, ఇదైతే ఏకంగా పక్కనే ఉంది. నది దగ్గర కాకుండా ఇంకా పక్కనే ఉంది ఐస్ అని. చూడండి గట్టిగా ఉంది. కొంచెం మాత్రం పట్టుకొని చూపిద్దాం, ఆగండి. చూడండి మొత్తం పట్టుకొని చేస్తున్నాను. మొత్తం ఇది గడ్డ ఐస్, మొత్తం ఐస్. ఇది మొత్తం ఐసే. ఎలాగుంది ఓకే. చూడు మా అన్ని పట్టుకుంటున్నాడు ఐస్. పట్టుకోరా ఒకసారి. ఇటుపక్క అటుపక్క కూడా ఉంది ఐస్. ఏరా 2 పక్కల ఐస్ మధ్యలో నుండి వెళ్తున్నాం. జై భవాని. చూడండి మంచి ఎలాగుందో. దగ్గరికి వచ్చి చెప్పాను కదా, దగ్గరికి వచ్చి కొద్దిగా ఇలాగే ఉంటాయి అన్నీ. కేదార్నాథ్ వెళ్ళాలంటే మొత్తం ఇంకా మంచి ఇలాగని చెప్పాను, మంచి దారిలాగా ఉంటుంది అంతా. ఇది తవ్వేసి మనకు రూట్ తయారు చేస్తారు అన్నమాట మొత్తం మనకి. అక్కడ వాటర్ వచ్చి మంచు పడుతుంది, మంచు ఫామ్ అవుతుంది. చూస్తారా అది వాటర్ గడ్డగట్టేస్తుంది ఇక్కడ. కట్ట చూడండి, ఆ వాటర్ గడ్డగడుతుంది మంచు. చూడండి మనిషంత హైట్ ఉంది ఇది. కానీ చాలా హైట్ ఉంది. మొత్తం దారిపోవాలంటే ఇదే ఉంది. దారి మధ్యలో మొత్తం బాగుంది కదా కరెక్ట్గా. మొత్తం ఐస్ కదా. మధ్యలో నేను నడుచుకొని వస్తున్నాడు. రూట్ మాత్రం బాగుంది కదరా. అవును కరెక్ట్గా. సాటిస్ఫాక్షన్ ఎక్కడ అవుతుంది కదరా అని. అవును ఎక్కడ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇలాంటివి చూసేటప్పుడు మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. బట్ ఇది ఎక్కిందంతా ఇక్కడ కొద్దిగా హ్యాపీగా ఉన్నట్టుంది. అంటే ప్లేసెస్ కానీ కానీ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తున్నాం మన కేదార్నాథ్ ట్రెక్ మాత్రం. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా సరే పర్లేదు, చాలా బాగుంది. ఆ పర్వతం చూడండి ఫ్రెండ్స్, పొగ మంచి మొత్తం కప్పేసింది. నది కేదార్నాథ్లో ఉన్న నది ఎలా ఫ్రీజ్ అయిపోయింది చూడండి. మంచు కొండలోకి వస్తాం. ఇంకా
కేదారబాబు గుడికి వస్తుంది దగ్గరలో. చలి స్టార్ట్ అయిపోయింది, ఇంకా మొత్తం మంచే. ఇంకా అందరూ చూడండి మంచులో ఎలా ఆడుకుంటున్నారు. దగ్గరికి వస్తాం కేదార్నాథ్ దగ్గరికి, 3 కిలోమీటర్లు ఉంది ఇంకా. చూడండి ఫ్రెండ్స్, నేను మంచులో ఆడుతున్నాను కానీ ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైనా స్లోలో నించోలేదు ఎప్పుడూని, కానీ ఈ ఎంజాయ్ వేరప్ప, నిజంగా సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పొగమంచు మొత్తం, ఇంక పొగమంచు స్టార్ట్ అయిపోయింది. అది చూడండి, అక్కడ గ్లేషియర్ వల్ల చూడండి మొత్తం పొగమంచు. కేదార్నాథ్ చూడండి మొత్తం పొగమంచే. అందాక చెప్పాను మంచులో కూడా ఎలాగాడాను, మొత్తం పొగమంచే. బాగుంది కదా. ఇది ట్రెక్కింగ్ చేస్తే మనం ఎంజాయ్ చేయగలం, లేకపోతే చాలా వరకు కష్టం. నేను ట్రెక్కింగ్ చేస్తే మనకి ఇవన్నీ కనబడతాయి, ఏది కనపడలేదు. చూడండి మొత్తం కొండలు కానీ మొత్తం పొగమంచే పడింది. వర్షం పడడం వల్ల పొగమంచు అనేది లెగిసిపోయింది గట్టిగా. చూడండి ఎలాగుందో, పొగమంచు అనేది గట్టిగా లెగిసింది. వర్షం కూడా పడింది లైట్గా, దానివల్ల పొగమంచు అనేది లైట్గా లెగిసిపోయింది అనమాట. టెంట్ హౌస్లో పడుకున్నాం, టెంట్ తీసుకున్నాం. 1500 పడింది రనియా, 1500 పడింది. టెంట్ హౌస్లో ఉన్నాం. మొత్తం రూమ్ కాస్ట్ చాలా ఎక్కువ ఇక్కడ, 10,000 పైన ఉంటుంది ఇక్కడ. టెంట్ బాగానే ఉంది, లైట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకుని పాయింట్ ఉంది. వాష్రూమ్స్కి వెళ్ళండి బయట ఇవన్నీ బాగానే ఉంది, పర్లేదు. మొత్త ఈ కొండపైన చాలా ఎక్కువ రేటు. వాటర్ బాటిల్ 70-80 రూపాయలు ఉంటుంది. రూమ్ ఛార్జీలు ఎక్కువ ఉండవా. కేదార్నాథ్ దగ్గరికి వచ్చాం. హర మహాదేవ్. చూడండి మంచు కొండలు ఎలాగ ఉన్నాయో, నాకైతే వణుకొచ్చేస్తుంది. మహాదేవ్ వస్తాం. చూడండి దగ్గరలో ఉన్నాం, కొండలు చూసారు కదా మంచు కొండలు ఎలాగ ఉన్నాయో, మొత్తం బాగున్నాయి కదా. ఓకే, వెనకాతలు కూడా చూసారా, దగ్గరకు వచ్చాం. ఫ్రెండ్స్ గ్లేసియర్స్ ఎలాగున్నాయి, ఎంత దగ్గరలో ఉన్నాయో, సూపర్గా ఉన్నది కదా. మొత్తం ఇంకెలాగా ఉంటుంది. గుడి దగ్గర ఉన్న వ్యూ మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. నైస్ వ్యూ పాయింట్ కేదార్నాథ్. బాగుంది. అదే పర్వతాలు విభూతి పెట్టినట్టు ఉంది కదా, సేమ్ దగ్గరలో ఉన్న టెంపుల్. ఇవన్నీ టోకెన్కి వెళ్తున్నాం, టోకెన్ తీసుకోవాలి కదా, దర్శన్ టోకెన్. అది తీసుకొని కేదార్నాథ్. హర హర మహాదేవ్. ఫైనల్ రీచ్ కేదార్నాథ్. కేదార్నాథ్. హర హర మహాదేవ్. ఇంకా గుడి దగ్గరలోనే ఉంది, అక్కడ కూడా వెళ్తేద్దాం. ఓకేనా. ఓంకారం దగ్గర వచ్చాం. కొండలతో ఉంటే అలాగే మంచి కష్టం వస్తుంది. అలాగా మన శ్రేణి భలేగా ఉన్నాయి. ఇది కదా మనకు కావాల్సింది, తప్పు లేదు బాబరి. ఇందాకలంతా గ్లేషియర్స్ చూసాం కదా, ఇది పొగమంచు సడన్గా రావడం వల్ల కప్పేసింది. టెంపుల్ దగ్గరికి వస్తాం. ఫైనల్ టెంపుల్కి వస్తాం. హర హర మహాదేవ్. అది మూసేసింది, పొగమంచు మూసేయడం వల్ల అక్కడ కూడా మంచు కొండలు ఉంటాయి, కాకపోతే పొగమంచు మూసింది. వర్షం పడుతుందో బాధ అనమాట. జై బోలే బాబా. మహాదేవుడు మనల్ని పిలిచాడు. జై కేదార్ బాబా. మహాదేవ్ మనల్ని పిలిచాడు అనమాట. కేదార్ బాబా పిలకుండా మనం వెళ్ళాం ఎప్పుడైనా సరే. ఆ పరమేశ్వరుడు పిలిస్తేనే మనం ఈ యాత్ర ఏదైనా కంప్లీట్ చేయగలం. హర హర మహాదేవ్. జై భవాని. ఓం నమ శివాయ. జగదంబ. ఫైనల్గా రీచ్ కేదార్ బాబా. హర హర మహాదేవ్. ఇంకొండి ఇదే టెంపుల్. హర హర మహాదేవ్. ఆ పొగమంచు కొట్టేసింది కానీ లేకపోతే వెనకాతలు కూడా ఇలాంటి గ్లేషియర్స్ ఉన్నాయి. సూపర్గా ఉంది. వస్తాం. ఫైనల్ డెస్టినేషన్. జై మహాదేవ్. హర హర మహాదేవ్. జై భవాని. జగదంబ. మమ్మల్ని కూడా కష్టపెట్టి భగవంతుడి దగ్గరికి తీసుకొని వచ్చాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడు వెళ్ళని. దర్శనం బాగా అయిపోయింది. ఇది భీమసల దగ్గరికి వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. దేవుణ్ణి పట్టుకొని జలాభిషేకం చేసాము, కానీ చాలా పర్ఫెక్ట్గా, చాలా ఇంకా ఈ ఆనందం ఇంకా చెప్పుకోలేని ఆనందం అనమాట. నిజంగా చెప్తున్నాను, ఈ యాత్ర ఒక అద్భుతం. సూపర్. ఇంకా తిరగలేదు ఇంకా అనకూడదు. కానీ ఎంత కష్టాలు పడినా సరే, ఎంత బాధలు పడినా సరే వచ్చి మన శివయ్య పిలిస్తే కానీ రాలేము. జై భోలేనాథ్. హర హర మహాదేవ్. జై భవాని. జగదంబ.
ఇది కేదార్నాథ్ టెంపుల్ వెనకట్లా ఉంటుంది ఆదిశంకరాచార్యుల తాలూకా స్టాచ్యూ. ఈయనంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను ఈరోజు ఒక స్పిరిచువల్ వేలోకి వెళ్ళడానికి కారణం ఇతను కూడా ఒక కారణం అనమాట. నాకు ఇతను చాలా రకాలుగా ఇన్స్పిరేషన్ అనమాట. మన ధర్మం నిలబడిందంటే కారణం ఈయనే. ఈయన చాలామందితో డిబేట్ చేసి అందరిని ఓడించి డిబేట్లోని నిజంగా ఆదిశంకరాచార్యులు నిజంగా హైలైట్ అనమాట. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కైలాసవాస హర 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 మహాదేవ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. మన శ్రేణి భలేగా ఉన్నాయి. ఇది కదా మనకు కావాల్సింది, తప్పు లేదు బాబాయ్. కేదార్నాథ్ యాత్ర కంప్లీటెడ్. జై భవానీ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కేదార్నాథ్ దర్శనం అయిపోయింది. ఇంకా బద్రీనాథ్కి వెళ్ళాలి. ఇంకా కాలభైరవ టెంపుల్ ఉంది, అది అయిపోగానే ఇంకా కేదార్నాథ్ యాత్ర కంప్లీట్ అయిపోయింది. ఓకే, జై శ్రీరామ్, జై భవానీ, హర హర మహాదేవ్, జై జగదంబ. ఇది భైరవ్ టెంపుల్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది పైకి వచ్చి దర్శించుకుంటే మనకి కేదార్నాథ్ యాత్ర కంప్లీట్ అయినట్టు. నేను కట్ట చూపించలేకపోతున్నాను క్రౌడ్ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల. కానీ సూపర్గా ఉంది అయ్యా. ఇక్కడ నేను టెరైన్ కూడా సూపర్గా కనపడుతుంది తెలుసా. టెంపుల్ కూడా, కేదార్నాథ్ టెంపుల్ కూడా చూడండి. టెంపుల్ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మళ్ళీ 10-20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి కిందకి. జై భోలేనాథ్, హర హర మహాదేవ్, జై భవానీ, జగదంబ. కేదార్నాథ్ ట్రిప్ కంప్లీటెడ్ అయిపోయింది. జై భవానీ, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ, జై కేదార్ బాబా, జగదంబ.